ఈ వీడియోలో మనం గుడిలో కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నాం, కొబ్బరికాయకి హ్యూమన్ బాడీకి ఉన్న స్పిరిచువల్ కంపారిజన్లో మనం తెలుసుకోవాల్సిన అద్భుతమైన విషయాలేంటి, అండ్ స్పిరిచువల్గానే కాకుండా సైంటిఫిక్గా కూడా చాలా ఇంట్రెస్టింగ్ కనెక్షన్స్ ఉన్నాయి. వాటిని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరిలో సౌత్ ఇండియాలో ఉన్న ఒక ట్రెడిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ పోర్షన్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. అది మాత్రం మిస్ అవ్వకండి. వీడియోలోకి వెళ్లే ముందు కింద కనిపిస్తున్న లైక్ బటన్ ని ఒక్కసారి టచ్ చేసేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో అండ్ క్రియేట్ వన్ ఇంట్రెస్టింగ్ వైబ్. మనలో చాలా మందికి చిన్నప్పటి నుంచి ఉన్న ఒక అలవాటు, గుడికి వెళ్తే కొబ్బరికాయ కొడతాం. ఈ అలవాటు పేరెంట్స్ దగ్గర నుంచినో, లేదంటే సమాజంలో అందరూ ఇలానే చేస్తున్నారనో, లేదా మీకు దేవుడి మీద ఉన్న భక్తి వలనో ఎలాగోలా మీకు ఇది ఒక అలవాటుగా మారుండొచ్చు. కానీ ఒక్కసారైనా మనల్ని మనమే క్వశ్చన్ చేసుకున్నామా? దేవుడికి కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నాం? దేవుడికి నిజంగానే కొబ్బరికాయ అవసరమా? ఇది ఒక ఆచారమా లేదా ఆధ్యాత్మిక సందేశమా? నేను మీకు క్లారిటీ ఇచ్చేస్తాను. మన శాస్త్రాల ప్రకారం కొబ్బరికాయను మనిషి శరీరానికి ప్రతిరూపంగా భావిస్తారు. ఎలానో ఇప్పుడు చూద్దాం. కొబ్బరికాయకి బయట గట్టిగా ఒక పొర ఉంటుంది. అది మన అహంకారం. మధ్యలో గట్టి పొర తర్వాత వచ్చే ఫైబర్ లేయర్ మన కర్మబంధాలు. లోపల ఉన్న తెల్లని కొబ్బరి శుద్ధమైన మనసు, అండ్ లోపల ఉన్న నీరు ప్రాణశక్తి. మనిషి కూడా కొబ్బరికాయ లాగానే బయటికి బలంగా కఠినంగా కనిపిస్తాడు, కానీ లోపలికి వెళ్ళినప్పుడు మాత్రమే అతని నిజ స్వరూపం బయటపడుతుంది. గుడిలో కొబ్బరికాయ కొట్టడం అనేది కూడా ఒక మీనింగ్ఫుల్ ప్రాసెస్. కొబ్బరికాయ కొట్టినప్పుడు అది దేవుడిని సాటిస్ఫై చేయడం కోసం కాదు, అది మన అహంకారాన్ని విరిచెయ్యాలనే ఒక సంకల్పం. మనం మనిషిని అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా మనకి విషయాలు కనిపించేస్తాయి. ఎక్కడో ఒక చోట నేనే గొప్ప, నాకు అన్నీ తెలుసు అనే ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ దీన్ని కొబ్బరికాయలో ఉన్న గట్టి పొరతో ఇండికేట్ చేస్తుంది. దీన్నే మనం అహం అని కూడా అనుకోవచ్చు. ఆ అహం అనే గట్టి పొర విరిగినప్పుడు మాత్రమే లోపల ఉన్న శాంతి, పవిత్రత, భక్తి అన్ని బయటకు వస్తాయి. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ గురించి కూడా డిస్కస్ చేయాలి. ఎందుకు దేవాలయ ద్వారంలోనే కొబ్బరికాయ కొడతాం? అఫ్ కోర్స్ గుడి లోపల అండ్ దేవుడి దగ్గర కూడా కొడతారు, కానీ మాక్సిమం కేసెస్ లో మీరు అబ్జర్వ్ చేస్తే దేవాలయ ద్వారంలోనే కొడుతూ ఉంటారు. దానికి ఉన్న అర్థం, దేవాలయం అంటే దేవుడు నివసించే స్థలం మాత్రమే కాదు, మన మనస్సును శుద్ధి చేసుకునే స్థలం కూడా. ఆలయంలో అడుగు పెట్టే ముందే మన అహంకారాన్ని బయట వదిలేయాలి. అందుకే కొబ్బరికాయను ఆలయం లోపల కాదు, ఆలయం ముందు కొడతాం. ఇది దేవుడి ముందు నేను శూన్యం, నన్ను నడిపించు స్వామి అనే ఒక నిశ్శబ్దమైన సందేశం కూడా. అండ్ వేద సంప్రదాయాలలో కొబ్బరికాయను శ్రీఫలము అని పిలుస్తారు. శ్రీ అంటే శుభం, శక్తి, సంపద. ఫలం అంటే కర్మ ఫలితం. అంటే మన కర్మల ఫలితాన్ని కొబ్బరికాయ రూపంలో పూజల్లో దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తాం. స్పిరిచువల్స్ కొబ్బరికాయ కొట్టేటప్పుడు మనలో ఇలా అనుకోవాలి: స్వామి, నా అహంకారాన్ని విరిచేయి, నా మనస్సును శుద్ధి చెయ్యి, నన్ను సత్య మార్గంలో నడిపించు. అప్పుడు మాత్రమే కొబ్బరికాయ కొట్టడం ఒక ఆచారం కాదు, ఒక సాధనగా మారుతుంది. అందుకే ఏదైనా గొప్ప కార్యం స్టార్ట్ చేసే ముందు కొబ్బరికాయను కొడతారు. ఇప్పుడు ఆలయాలలో కొబ్బరికాయ కొట్టడం స్పిరిచువల్ గానే కాదు, సైంటిఫిక్ గా కూడా మనకు తెలియని ఇంట్రెస్టింగ్ కనెక్షన్ ఉంది. ఆ సైంటిఫిక్ కనెక్షన్స్ ఒకసారి చూస్తే, రీసెంట్ గా రిలీజ్ అయిన శంబల మూవీలో గుడిలో గంట ఉండటానికి సైంటిఫిక్ రీజన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ కూడా సేమ్ సైంటిఫిక్ కాన్సెప్ట్ లింక్ అయింది. ఫస్ట్ పాయింట్, సౌండ్ వేవ్స్ అండ్ పాజిటివ్ ఎనర్జీ. కొబ్బరికాయ కొట్టినప్పుడు వచ్చే సౌండ్ టెంపుల్స్ లో పాజిటివ్ వైబ్రేషన్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది. సైంటిఫిక్ గా చూస్తే సడన్ గా వచ్చే సౌండ్ వేవ్స్ మన మైండ్ ని అలర్ట్ స్టేట్ లోకి తీసుకెళ్తాయి. అలాగే మీరు మీ హ్యాండ్ తో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని టచ్ చేసినప్పుడు వచ్చే ఆ సౌండ్ ఛానల్ ని అలర్ట్ చేసి రెగ్యులర్ గా మీకు యూస్ఫుల్ అయ్యే ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ని డిస్కస్ చేసి మన 8 వైబ్స్ ఛానల్లో పాజిటివ్ వైబ్స్ ని తీసుకొచ్చేద్దాం. ఇదంతా వద్దు, ఆ సబ్స్క్రైబ్ బటన్ ని కొంచెం టచ్ చేసేయండి భయ్యా. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ సైంటిఫిక్ పాయింట్ లోకి వెళ్ళిపోదాం. సెకండ్ పాయింట్, కోకోనట్ వాటర్ క్లీనింగ్ ప్రాసెస్. కోకోనట్ వాటర్ న్యాచురల్ గానే క్లీన్ గా ఉంటుంది. అడిషనల్ గా బాడీకి యూజ్ అయ్యే ప్రాపర్టీస్ కూడా ఇందులో ఉంటాయి. స్పిరిచువల్ గా చూసుకుంటే కూడా ఆ నీరు భూమిపై పడడం అంటే నెగిటివిటీని కడిగి స్థలాన్ని శుద్ధి చేయడం అనే ఫీల్ ఉంటుంది. అందుకే కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ నీటిని చుట్టూ చల్లుతారు. థర్డ్ పాయింట్, స్ట్రెస్ రిలీఫ్ అండ్ మైండ్ రిలాక్సేషన్. కొబ్బరికాయ కొట్టే సమయంలో మనలో కోపం, టెన్షన్ రిలీజ్ అవుతుంది అండ్ మైండ్లో డోపమైన్, సెరటోనిన్ లాంటి హ్యాపీ హార్మోన్స్ యాక్టివేట్ అవుతాయి. ఫోర్త్ పాయింట్, ఇది సైంటిఫిక్ కాన్సెప్ట్ కాదు, కానీ మనలో చాలా మందికి కనెక్ట్ అయ్యే పాయింట్. దీని గురించి సెపరేట్ గా చెప్పాల్సిన పని లేదు. మన లైఫ్ లో మనం ఒక్కసారైనా ఈ సిచ్యువేషన్ ని ఫేస్ చేసే ఉంటాం. అందులో శంక మళ్ళీ 3 సార్లు కొట్టాలి, 2 ముక్కలే అవ్వాలి, పొరపాటున 3 ముక్కలు ఏంటంటే అయిపోయిందమ్మా సంసారం. కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు ఆ పగిలిన విధానాన్ని బట్టి మన నెక్స్ట్ మూవ్ ఎలా ఉండబోతుందని కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. ఎంత గొప్ప ఈ దేశంలో అదే కొబ్బరికాయ పగలడాన్ని బట్టి మన జీవితాలు ఆధారపడి ఉంటాయా? మన దరిద్రం ఏంటంటే ఆ సిచ్యువేషన్ లో మనకే తెలియకుండా మన మూడ్ ని కొబ్బరికాయ డిసైడ్ చేసేంతలా మన మైండ్ కనెక్ట్ అయిపోయింది. ఎనివే అది ఇంకో డిఫరెంట్ కాన్సెప్ట్ అనుకోండి.
ఇండియాలో కొన్ని ప్లేసెస్ లో జాతరలు జరిగినప్పుడు కానీ కొన్ని స్పెషల్ డేస్ లో దేవతలకి బలిస్తారు. అమ్మా అమ్మోరు డంగూరు డంగూరుమా అంటే మేకను పొట్టేళ్లను అమ్మవారికి బలిచ్చే ట్రెడిషన్స్ కూడా ఇంకా ఉన్నాయి. అలా మూగజీవులను బలిచ్చేదానికి బదులుగా కొబ్బరికాయ కొట్టడం ఈక్వల్ గా ఉంటుందని, అందుకే మాక్సిమం పీపుల్ కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుందనే ఒక కాన్సెప్ట్ కూడా ఉంది. అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. అండ్ నాకు తెలిసిన ఇంకో ట్రెడిషన్ ఉంది. ఇది సౌత్ ఇండియాలో కొన్ని ప్లేసెస్ లో మాత్రమే దీన్ని మనం చూడగలం. ఈ ట్రెడిషన్ లో దేవుడి మీద భక్తితో తల మీద కొబ్బరికాయలు కూడా పగలగొట్టుకోవడం చేశారు. ఇది చూడడానికి క్రౌడ్ కూడా ఆ టైమింగ్స్ లో బేభత్సంగా వస్తారు. ఆ విజువల్స్ మీరు కూడా ఒకసారి చూడండి. ఇది కొబ్బరికాయ గుడి ముందు ఎందుకు కొడతారు అనే కాన్సెప్ట్ కి స్పిరిచువల్ అండ్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వైబ్ క్రియేట్ చేద్దాం. ఈ లోపు కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి పెట్టేసుకోండి, లేకపోతే ఖచ్చితంగా ఆ వైబ్ ని మిస్ అయిపోతారు. చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసేయండి. అండ్ ఫైనల్ పాయింట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సైనింగ్ ఆఫ్.